హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు ఈ వీడియోలో లంచ్ బాక్స్ ఐడియాతో పాటు ఒక రెసిపీ అయితే కూడా క్విక్గా మీతో షేర్ చేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే వేడివేడిగా అన్నం వండేసుకున్నాను. తర్వాత ఎర్ర తోటకూర వచ్చి కూరలాగా చేసుకున్నాను అనమాట. ఇది మా ఇంట్లో వంట. అండ్ క్విక్ రెసిపీ ఏంటంటే, ఒక పెద్ద పెద్ద వంకాయలు ఉంటాయి చూసారా, మనము కాల్చి పచ్చడి చేసుకుంటామే, ఆ వంకాయ ఒకటి తీసుకున్నాను అనమాట. దాన్ని సన్న చక్రాల్లాగా కట్ చేసేసుకుని ఒక ఉప్పు నీళ్ళ ఉన్న గిన్నెలో వేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు కనిపిస్తున్న పేస్ట్ ఏదైతే ఉందో అది ఏంటంటే, ఒక ప్లేట్లో ఒక స్పూన్ బియ్యపిండి, ఒక స్పూన్ వచ్చి గట్టి పెరుగు, కొంచెం జీలకర్ర పొడి, పసుపు, కారం, తర్వాత ఉప్పు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న ఆ పేస్ట్ని వంకాయలకి అటు సైడ్ ఇటు సైడ్ కోటింగ్ లాగా పెట్టేసుకుని చక్కగా మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని చక్కగా రెండు సైడ్లు వేగేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవేంటంటే కొంచెం ఆయిల్ తక్కువ కన్జ్యూమ్ చేసేలాగా నేను కొన్ని రెసిపీస్ని నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో నాతో పాటు మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, దీనికి ముందుగా మీరు చేయవలసింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడైతే వంకాయల్ని ఒక సైడ్ వేయించేసుకున్న తర్వాత రెండో సైడ్కి కూడా తిప్పి ఎర్రగా వేయించుకోవాలి. నేనైతే సిమ్లో పెట్టే వేయించాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం డౌట్, మళ్ళీ లోపల ఉడకకుండా పైన ఎర్రగా అయిపోతుందేమో అని చెప్పి. సో మీరు కూడా సిమ్లో పెట్టే ట్రై చేయండి. ఇప్పుడైతే నేను వేడివేడిగా అన్నము, ఆవకాయ అండ్ వంకాయ ఫ్రైతో అండ్ తోటకూరతో లంచ్ అయితే చేయడం మొదలుపెట్టేశాను. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.